హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ ఒకసారి ఇలా చూడండి. ఈ బ్లౌజ్ని నార్మల్ నెక్ అనమాట. నార్మల్ నెక్ను పిన్స్ కట్ ఫ్రంట్, అలాగే బ్యాక్ పార్ట్ వచ్చి ఓపెన్ అనమాట. ఈ బ్లౌజ్ పెళ్ళికూతురు బ్లౌజ్ నార్మల్గా స్టిచ్ చేయమన్నారు. అయితే నేను నెక్ డిజైన్ పెట్టి సింపుల్గా స్టిచ్ చేద్దామని బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత అనిపించింది. తర్వాత ఇది ఇలా చిన్నగా రెడీ చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. చిన్న డిజైన్ అనమాట. కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. అది ఎలా అంటే నెక్ నార్మల్ నెక్ డిజైన్స్ బ్లౌజులు ఉంటాయి కదా, అది ఏ బ్లౌజ్ అవనివ్వండి, రౌండ్ నెక్ అయితే, స్కేర్ నెక్ అయినా, అలాగే స్టార్ నెక్ అవనివ్వండి, ఏ నెక్కైనా కూడా ఇలా పైపింగ్ చేసేసి ఉన్న బ్లౌజులు ఏదైనా కానీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్కి నెక్కి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో డిజైన్ అనమాట. అది డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలి అంటే 2.5 ఇంచెస్ స్కేర్ పీసులు తీసుకుని ఇవి ఇలా రెడీ చేసుకుని ఒక దండలా రెడీ చేసుకోవాలి. తర్వాత నెక్కి ఇలా పైపింగ్ చేసాం కదా, ఆ పైపింగ్ భాగాన్ని పైన ఉండేలా చూసుకుని ఇక్కడ చూడండి, పైపింగ్ దగ్గర నుండి స్టిచ్చింగ్ పడేలా చూసుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకున్న భాగాల్ని, ఈ చిన్న మోడల్ అనమాట, ఈ మోడల్ని చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. పాదమంచు ఉండేలా ఈ క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకుని మనం ఆల్రెడీ రెడీ చేసుకుంటాం. ఆ స్టిచ్చింగ్ పై భాగం మీదే ఈ పైపింగ్ చేసిన క్లాత్ నెక్ డిజైను ఉండేలా చూసుకుని, స్కేర్ నెక్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి అది కూడా మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పై భాగంలో మళ్ళీ ఈ క్లాత్ పక్కనే ఇంకొక స్టిచ్చింగ్ వచ్చేలా చూసుకోండి, పాదమంచు ఉండేలా. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, కొత్తవారు కొత్తగా ఈ చిన్న చిన్న డిజైన్స్ని ఇలా రెడీ చేయండి, చాలా నీట్గా ఉంటుంది. మీరే బ్లౌజులు చాలా ఈజీగా ఇలాగే స్టిచ్ చేయగలుగుతారు. మొత్తం అంతా బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. హ్యాండ్స్కి కూడా ఇలాగే రెడీ చేశాను, డోరీస్ ఇచ్చాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.